हयग्रीवमुपास्महे वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री गुरुभ्यो नमः। వైశాఖ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి వైశాఖ పౌర్ణమి. చంద్రుడు విశాఖ నక్షత్రంలో ఉంటుండగా వచ్చేటువంటి పౌర్ణమిగా కూడా మనం దీన్ని జ్యోతిష శాస్త్ర సాంప్రదాయం ప్రకారం పిలుచుకుంటాం. వచ్చి పౌర్ణమి అనేటువంటిది ముఖ్యంగా మనకి శాస్త్రాధ్యయనం ప్రకారం చెప్పాలంటే అదొక అవకాశం లాంటి. ఇట్స్ అన్ ఆపర్చునిటీ. అవకాశం అనేది ఎందుకు వస్తుందంటే మనల్ని మనం రెక్టిఫై చేసుకుందికి ఇదివరకు ఆ గత ముందు నెలలో చేసినటువంటి ఒక విషయం దానికి ఒక ట్రయల్ బ్యాలెన్స్ లాగా ఒక లెడ్జర్ అకౌంట్ లాంటిది. గత 1 మంత్లో చేసినటువంటి దాని తాలూకా రిజల్ట్ ఈరోజు వస్తుందని, నెక్స్ట్ మంత్ చేసుకోవాల్సినటువంటి దాని తాలూకా రిజల్ట్ కూడా ఈరోజే మనకి ఓపెన్ అవుతుందని చెప్తారు. దీన్ని వేదాల్లో దీన్ని ఏమంటారంటే కృతం స్మర కృతోస్మర అనేటువంటి పేరుతో పిలుస్తారు. కిందటి నెలలో మనం చేసినటువంటి పనుల తాలూకా సమ్ టోటల్ ఓవర్గా ఒకసారి మనం ఏమిటి చేసామో అని మనం అవలోకనం చేసుకుందికి జస్ట్ లైక్ విజిట్ బ్యాక్ అన్నమాట. బ్యాక్ విజిట్ చేసుకుని మొత్తం అంతా చూసుకుంది ఒకటి. రాబోయే 1 మంత్లో మనం చేయాల్సినటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమిటో తెలుసుకుంది. కృతం స్మర కృతోస్మర, చేసినటువంటి దాన్ని స్మరించుకోవడం, చేసుకోవాల్సినటువంటి దాన్ని స్మరించుకోవడం. మన న్యూ ఇయర్ మెసేజ్ ఇస్తున్నప్పుడు మాస్టర్ గారు కూడా ఇదే చెప్పడం జరిగింది. మనకి ఈ పౌర్ణమి అనేటువంటి దాని తాలూకు అవకాశం కనుక ఉండేటువంటి ఒక డీపెస్ట్ సీక్రెట్ ఏమిటంటే మనకు అందరికీ తెలిసినటువంటి ఒక ఫ్యాక్టర్. అది సూర్యుడికి స్వయం సిద్ధంగా వెలుగునేటువంటిది ఉంటుంది, కానీ చంద్రుడికి స్వయం సిద్ధంగా ప్రకాశం అనేటువంటిది ఉండదు. సూర్యుడి నుంచి తీసుకున్నటువంటి ఒక వెలుగుని చంద్రుడు మళ్ళీ మన మీదకి రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాడు. అంటే చంద్రుడు అనేటువంటి ఒక పదార్థానికి కాంతి అనేటువంటిది సూర్యుడి దగ్గర నుంచే వస్తుంది. ఆ కాంతి అనేటువంటిది ఆయన తీసుకుని ఏం చేస్తాడంటే తిరిగి మన వైపు డైవర్ట్ చేస్తుంటాడు. సో దీన్ని మనం ఏమని పిలుచుకుంటాం? సూర్యరశ్మి లేదా చంద్రరశ్మి, 2 పేరుగా మనం పిలుచుకుంటాం. ఈ చంద్రుడు అనేటువంటి వెలుగును ఆధారంగా తీసుకొని మనస్సు అనేటువంటి దాన్ని బాగా ఈ ప్రపంచం మీద ఇంప్లిమెంట్ చేసి తన మనస్సు అనేటువంటిది భగవంతుని కైంకర్యం చేసినటువంటి ఒక జాతి కింద చంద్రవంశపు రాజులని మనం తీసుకుంటాం. వాళ్ళని మనకి భారతంలో కౌరవులు వీళ్ళ కింద మనకు కనిపిస్తారు. పాండవులు కౌరవులు ఆ వంశపు రాజులందరూ కూడా చంద్రవంశపు రాజులు అని చెప్పి పిలుస్తుంటాం మనం. ఇంకొంచెం ముందుకెళ్తే సంకల్పం అనేటువంటి దాని ఆధారంగా కార్యసాధనాన్ని సిద్ధించుకునేటువంటి మహానుభావుల కింద సూర్యవంశపు రాజు అనేటువంటి వాళ్ళని పిలుచుకుంటాం. వాళ్ళు మనకి సగరుడు మొదలు దిలీపుడు వరకు ఉండేటువంటి మహారాజులు అందరూ కూడా ఈ రాముడి తాలూకా వంశంలో వాళ్ళందరూ కూడా రఘువంశ మహారాజులు అందరూ వస్తారు. ఈ రఘు అనేటువంటి మాట కూడా మనం ఇద్దరు ఒకసారి అర్థం చెప్తున్నాం. అగ్ని బీజము సూర్య బీజము కలిగి వచ్చేటువంటివన్నీ. అంటే వాళ్ళల్లో వాళ్ళకి సంకల్పం అనేటువంటిది స్వయం సిద్ధంగా వాళ్ళకి వస్తుంది. ప్రపంచంలో ఏ కార్యక్రమం అయితే జరగాలో అదే కార్యక్రమం వాళ్ళకి స్ఫురణ జరగడం జరుగుతుంది. మనం 6 o'clock ప్రేయర్ చదువుకునేటప్పుడు ఈవినింగ్లో ఇన్వొకేషన్ చెప్పుకుంటాం మనం. లెట్ మై ప్లాన్ బి ఎన్ ఎపిటోమ్ ఆఫ్ ద డివైన్ ప్లాన్ అని. అంటే మనకు వచ్చేటువంటి ప్రతి సంకల్పము ప్రతి ఆలోచన కూడా ప్రపంచంలో జగత్ కారణం ఏదైతే ఉంటుందో అదే మనకి తట్టాలి అని. లేదా మనం చేసేటువంటి ప్రతి ప్లాన్ కానీ ప్రతి వర్కౌట్స్ కానీ అది ప్రపంచానికి ఏదో రకంగా హెల్ప్ అవ్వాలనేటువంటిది అని చేసుకుంటాం. దీనికి బేసిక్గా ఒక మనిషికి కావాల్సినటువంటి సాధన ఏమిటంటే తన మీద దానికి స్వామిత్వం అనేటువంటిది ఉండాలన్నమాట. ద వన్ హూ కంట్రోల్స్ ఆర్ ద వన్ హూ రెగ్యులేట్స్ హిమ్సెల్ఫ్ ఈస్ కాల్డ్ యాస్ ఎ మాస్టర్. తన మీద దానికి స్వామిత్వం ఉన్నటువంటి ఆయన ఏమంటారు? స్వామి అనేటువంటి పేరుతో పిలుస్తారు. అంటే ద వన్ హూ కెన్ రెగ్యులేట్ హిమ్సెల్ఫ్. తననికి తాను ఇతర దేశాలకి ఇతరమైనటువంటి యాక్టివిటీస్కి డైవర్ట్ అయిపోకుండా ఒకరోజు ఒక పని చేసుకుంటున్నాము అంటే ఆ పనికి డివోట్ అయితే దాని మీద పద్ధతిగా ఉండడం అనేటువంటిది ఒక ప్రిన్సిపల్ కింద ఉంటుంది. మనం ఇలాంటి వాళ్ళని చాలామందిని చూస్తుంటాం. ఎన్ని సంవత్సరాలైనా ఏ నెలైనా ఏ ఋతువులైనా వాడు ఒంట్లో బాగున్నా బాగాలేకపోయినా కూడా తెల్లవారు 4 గంటలకు లేవడం అలవాటు అంటే టెన్షన్గా 4-5 లేచి కూర్చుంటారు. అంటే ఇంట్లో గడియారమైన తప్పుతుందేమో కానీ వాడు మాత్రం పద్ధతి తప్పు. అలాంటి వాడు మనకి పూర్వకాలంలో కొంతమంది ఉండేవారు. అలాగా అంటే వాళ్ళు ఒక పని చేస్తున్నారు అంటే టైం అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అలాంటి ఒక సందర్భంలో అటువంటి ఒక సైక్లిక్ ఫార్మ్లో ఉండిపోయినటువంటి వాడు కొంతమంది అనుకుంటారు. అటువంటి వాళ్ళని యూజువల్గా మనం ప్రిన్సిపల్డ్ మ్యాన్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. అంటే చాలా అభ్యాసాన్ని బాగా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వాడు.
పతంజలి మనకు చెప్పినటువంటి ఈ సూత్రాల్లో కూడా, యోగ సూత్రాల్లో కూడా అభ్యాసం అనేటువంటి దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అభ్యాస వైరాగ్య నిరోధ అనేటువంటి ఒక సూత్రం కూడా మనకు అందులో ఉంటుంది. అంటే చిత్తవృత్తి అనేటువంటి నిరోధించడం కోసం అభ్యాసం అనేటువంటి చేయాలని, దాన్ని ఫిజికల్గా యాక్టివేట్ చేసినప్పుడు యమ నియమాలు అనేటువంటి ఒక అష్టాంగ మార్గాన్ని ఆయన ప్రపోజ్ చేయడం, దాని తర్వాత విశిష్టతని మాస్టర్ గారు ఆయన లెక్చర్స్లో అద్భుతంగా విశదీకరించడం అంతా మనకు తెలిసినటువంటిది. దాన్ని వెనకాల ఉండేటువంటి సీక్రెట్ ఏమిటంటే ఈ పౌర్ణమి నాడు అది రిలీజ్ అవుతుంది. ఈ పౌర్ణమి నాడు ఏమిటవుతుందంటే ఇంకా మనం చెప్పుకున్నట్టుగా లాస్ట్ మంత్ చేసిన దాంతో ఒక రిజల్ట్, నెక్స్ట్ మంత్ చేయాల్సిన దాంతో ఒక ప్లాన్ రెండు కూడా ఒకేసారి వచ్చి మనకు మెర్జ్ అవుతుంటాయి. అయినప్పుడు ఏమిటవుతుందంటే మనం ఏమిటి చేసాం, దాని తర్వాత రిజల్ట్ ఏమిటి, నెక్స్ట్ మంత్ మనం ఏమిటి చేయాలి. ఈ రిజల్ట్ ఎప్పుడైతే వస్తుందో మనం చేసిన దాని తర్వాత కంటిన్యూషన్ నెక్స్ట్ మంత్ మనకు వస్తుంటుంది. కొంచెం హైయర్ లైట్లో చేస్తూ ఉంటాం, అంటే మనం కొంచెం గ్రో అవుతున్నట్లు లెక్క. దీన్ని అర్థం చేసుకుని ఇంకొకలా ఆలోచించాను. సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ పిల్లలు ఉన్నారనుకోండి. సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ వాడి తర్వాత మ్యాథమెటిక్స్లోనూ వాడి తర్వాత క్వశ్చన్ బ్యాంక్లోనూ ఉండేటువంటి క్వశ్చన్స్ వాడు చాలా కష్టంగా అనిపిస్తాయి. అదే క్వశ్చన్ని ఒక ఫిఫ్త్ క్లాస్ పిల్లడికి ఇస్తే వాడు వెంటనే చేసేస్తాడు. వాడి క్లాస్ మళ్ళీ వాడికి రాకపోవచ్చు. అదే ఒక 10th క్లాస్ వాడికి ఫిఫ్త్ క్లాస్ సమ్ ఇస్తే, ఒక ప్రాబ్లం ఇస్తే వెంటనే వితిన్ సెకండ్స్లో దాన్ని ఫినిష్ చేస్తాడు. అంటే ఎక్స్పీరియన్స్ అనేటువంటిది వస్తున్నప్పుడు కూడా, ఎన్లైట్మెంట్ అనేటువంటిది వస్తున్నప్పుడు కూడా ప్రాబ్లమ్స్ అనేటువంటివి చతికిలు పడిపోతూ ఉంటాయి, చిన్న అయిపోతూ ఉంటాయి. సో మనకు ఉండేటువంటి ప్రాబ్లం పెద్దదని మనం ఎప్పుడైతే ఫీల్ అవుతాం అంటే మనం ప్రిపేర్ అవ్వలేనప్పుడు, మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకు చాలా పెద్ద ప్రాబ్లం కింద కనిపిస్తుంది. మనకన్నా కొంచెం హైయర్ లైట్కి అసలు మనకు అసలు ప్రాబ్లమే ఉన్నట్టు కాదు వాళ్ళకి. అంటే ఉండిపోయినటువంటి దాని విషయంలో మీరు ఏదో ఒక ఇల్యూజన్లోనూ ఒక కాంప్లెక్స్లోనూ పట్టుకుని ఉండిపోతున్నారు. దీని నుంచి బయటకు వస్తే అసలైనటువంటి జ్ఞానం వస్తుంది అనేటువంటి విషయం తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే అసలు అది ప్రాబ్లమే కాదని విషయం మనకు అర్థమవుతుంది. భగవద్గీత అనేటువంటిది పుట్టింది ఎక్కడి నుంచే కదా. ఎదురుగుండా ఉన్నటువంటి వాళ్ళల్లో తనని తాను చూసుకోవడం వల్ల కదా రిలేటివ్స్ కనిపిస్తున్నారు ఆయనకి, అర్జునుడికి. తనని తాను అవతల వాళ్ళలో ఆ ఫామ్లో రిప్రజెంట్ చేసుకుంటున్నాడు. ఈయన తాత, ఈయన తండ్రి, ఈయన మామయ్య ఇటువంటి రిలేషన్లో తనని తాను ఐడెంటిఫై చేసుకున్నాడు. కాబట్టి ఏమిటైంది, వాళ్ళకి మళ్ళీ రిలేటివ్స్ కనిపించారు. ఇదానికన్నా హయ్యర్ లైట్ అయినటువంటి కృష్ణుడు ఏమి చెప్పాడు, వీళ్ళందరూ కూడా వాళ్ళు కాదు, వాళ్ళ తాలూకా రూపం వేరే, వాళ్ళకి నీవు ఉండేటువంటి సంబంధం కొద్దీ నువ్వు ఆలోచిస్తున్నావు. వాళ్ళతో నీ కర్తవ్యం ఏమిటంటే కర్తవ్య భావం చేస్తాడు. కర్తవ్య భావం చేసినప్పుడు ఏమిటవుతుందంటే ఈ అజ్ఞానం అనేటువంటిది విడిపోతుందంటారు. అక్కడ ఒక లైట్ మళ్ళీ డౌన్ అవుతుంది కదా. జాగ్రత్తగా కనుక పరిశీలించగలిగితే ఈ భగవద్గీత అనేది కూడా ఈ కృతస్మర కిందే పనిచేస్తుంది. కృష్ణుడు అర్జునుడికి ఏమి చెప్పాడంటే నువ్వు ఇన్నాళ్ళు బట్టి చేసి నీకేం చెప్పాడు. అయిన తర్వాత ఏమిటి చేయాలో కూడా చెప్పాడు. అయిన తర్వాత ఏమిటైంది, నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో అన్నాడు. అంటే అక్కడ ఉన్న ఆ టైంలో కూడా ఏమిటైంది, ఆయన లూజ్ చేసుకోలేకపోయాడు. అయిన తర్వాత అప్పుడు ఏమి చెప్పాడు, నేనే ఉన్నా, నాకే సెలవు పొందన్నాడు. అప్పుడు ఏమిటైంది, అర్జునుడు అనేటువంటి ఒక శక్తి లేకుండా నారాయణ అనేటువంటి శక్తి ఆ నరుల్లో ప్రవేశించి యుద్ధంతటిని కూడా సమపరిచినట్టుగా మనకు తెలుస్తుంది. జరిగినటువంటి విషయం ఏమిటనేటువంటి సూక్ష్మంగా కనుక పరిశీలించగలిగితే ఉన్నటువంటి అంతా కూడా తానే అయి ఉంటాడు, వివిధమైనటువంటి రూపాల్లో ఉంటాడు. అటువంటి రూపమే ఈ పౌర్ణమి అనేటువంటిది మనకు ఒక అవకాశం కింద ఇస్తుంది. ముఖ్యంగా పౌర్ణమి నాడు ఏమిటవుతుంది అంటే పౌర్ణమి అనేటువంటిది మూడు తరగతి ఎగ్జాక్టెడ్ ఫేస్ కింద మనం చెప్పుకుంటాం. అంటే మూడు అనేటువంటిది బాగా ఉచ్చగతి పొందినప్పుడు, ఉచ్చగతి అంటే బాగా ఫుల్గా బ్లాసమ్ అయినప్పుడు నా ఉద్దేశం, జ్యోతి సాంప్రదాయం ప్రకారం కాదు. చాలా ఫుల్గా బ్లాసమ్ అయినప్పుడు ఏంటవుతుందంటే హ్యుమానిటీ అంతటికీ కూడా ఆ వెలుగుని ఎక్కువ ప్రసారం చేసేటువంటి అవకాశం వస్తుంది. అంటే నెలవంకలో ఉండేదో లేదా అష్టమ చంద్రులో కాకుండా పూర్ణ చంద్రులు అనేటువంటిది ఎప్పుడు వస్తుందంటే ఫుల్లెస్ట్ లైట్ అయితే రిసీవ్ అవుతుంది. సో ఎవరైతే ఆ లైట్ని రిసీవ్ చేసుకుని రెడీగా ఉన్నారో వాళ్ళ ఇంట్లో అంతా కూడా లైట్ ప్రకాశిస్తుంది. ఏమిటైతే రాత్రిపూట ఏమిటి వెలుగు ఏమిటో చెప్పి కిటికీలు మూసుకుంటే వెలుగు రాదు, అంతే తప్ప. అంటే దాన్ని ఆపేటువంటి విషయం కూడా మన నుంచి వస్తుంది తప్ప ఆయన నుంచి ఎప్పుడు రాదు. స్వార్థం అనేటువంటిది ఎప్పుడు మన దగ్గరే ఉంటుంది, ఆయన దగ్గర ఎప్పుడు ఉండదు. మాస్టర్ గారు చెప్పేటువంటి కూడా అదే. మాస్టర్స్ అనేటువంటి వాళ్ళు మనం అలో చేస్తే మన ఇంటికి వచ్చి వాళ్ళు పనులు చేస్తారు. మాస్టర్ గారు చెప్పినటువంటి ఒక బేర్ ఫ్యాక్ట్ ఉంటుంది ఏంటంటే మాస్టర్స్ అనేటువంటి వాళ్ళు ఎలా పనిచేస్తారంటే మన ఇంటికి వచ్చి మన బాత్రూమ్ క్లీన్ చేస్తారు కదా. అంటే మనలో ఉండేటువంటి మాలిన్యం అనేటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని తుడడం కోసం వాళ్ళ దగ్గర యాక్టివిటీ ఉంటుందని, అది వాళ్ళ దగ్గర వర్క్ అని చెప్పారు. సో దట్ ఈస్ వై దే ఆర్ కాల్డ్ ఎస్ ద వరల్డ్ సర్వర్స్. ప్రపంచానికి సైతం సర్వ్ చేసేటువంటి వాళ్ళ కింద సర్వెంట్స్ కింద వాళ్ళు ఉంటారంట. అందుకని వాళ్ళకంటూ ఒక రూపం కానీ ఒక భావం కానీ ఒక వ్యక్తీకరణ కానీ ఉండదు. అటువంటి వ్యక్తీకరణ లేనటువంటి కొంతమంది కూడా ఈ ప్రపంచంలో ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే ఒక ఫిజికల్ ఫామ్ ఉండాలి. కాబట్టి కొంతమంది 7 పరమగౌరుల రూపంలో వాళ్ళు కనిపిస్తారని మేడం బ్లావర్స్కి వాళ్ళని ఒక రకంగా అలిసే బేరీ వీళ్ళందరూ కూడా 7 మాస్టర్స్ కింద పరమగౌరుల కింద మనకి ఇంట్రడ్యూస్ చేసింది. ఆ ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఆ 7 మాస్టర్స్కి కూడా మీరు ఉండేటువంటి ఒక ఆయన ఉంటారు. ఆయన మనం ఏం చూసుకుంటాం, కృష్ణ భగవానుడు అనేది కామన్ నేమ్ మనకి. మైత్రేయులు వారు,
లేదంటే మహాచౌహాన్ అనేటువంటి పేరుతో పిలుచుకోవచ్చు. ఈ ఫెస్టివల్ సంబంధించి ఈ రోజు వైశాఖ పౌర్ణమికి సంబంధించి మనం ఏమనుకుంటాం అంటే గౌతమ బుద్ధుడు అనేటువంటి పేరుతో పిలుచుకుంటాం. బుద్ధుడు అనేటువంటిది లేదండి. బుద్ధుడు అనేటువంటిది ఏంటంటే అది ఒక పోస్ట్ లాంటిది, ఒక పొజిషన్ లాంటిది. ఆ టైంకి అక్కడ ఎవరైతే ఎన్లైట్ అయి ఉంటారో వాళ్ళు ఆ సీట్ అధిరోహించినట్టుగా మనకి అనిపిస్తుంది. అంటే గౌతముడు అనేటువంటి ఆయన రీసెంట్గా హ్యూమానిటీలోని మనిషిగా పుట్టి మనిషిగానే అన్ని రకాలైనటువంటి సుఖ దుఃఖాలు అనుభవించి పర్ఫెక్షన్ చేసినటువంటి వాడి కింద మనకి గౌతముడు అనేటువంటి ఆయన కనిపిస్తారు. ఇటువంటి బుద్ధులు అనేటువంటిది ఏమిటంటే ఇట్స్ ఏ హైరార్కీ, ఒకరి తర్వాత ఒకడు ఒకరి తర్వాత ఒకడు అనేటువంటి ఒక హైరార్కీలో వస్తుంది. చాలా మంది బుద్ధులు ఉన్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది, చాలా మంది మనకి ఇటువంటి బుద్ధులు ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది. అలాగే అమితాభుడు, అవలోకితేశ్వరుడు ఇటువంటి పేరుతో మనం చాలా మంది పిలుస్తుంటారు. అంటే ఒక్కొక్క ఫామ్లోని ఒక్కొక్క మేనిఫెస్టేషన్లోని కూడా వీళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి పేరు భావం అనేటువంటిది ఉంటుంది. ఎలాగైతే ఒకే రకమైనటువంటి జంతువుని ఒక భాషలో ఒకలాగా ఇంకో భాషలో ఇంకోలాగా మనం పిలుచుకుంటూ ఉంటాము అంటే అప్పటికి దాని యాక్టివిటీ అనేటువంటి ఒకటే కనిపిస్తుంది. అలాగే ఆ రేస్లో ఆ జాతిలో వచ్చినప్పుడు ఆయనకి అటువంటి పేరు రావడం విధంగా కనిపిస్తుంది. అలాగే అంటే మనకి ఈ అన్ని రకాలైనటువంటి సంప్రదాయాల్లో కూడా ఇదే ఎక్కువ మనకి రిపీట్ అవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈరోజు వైశాఖ మాసంలో చంద్రుడు విశాఖ నక్షత్రంలో ఉంటాడని మనం చెప్పుకున్నాం. నాకు అర్థమైనటువంటి సంప్రదాయం ప్రకారం మనకు తెలిసినటువంటి దాని ప్రకారం కొంచెం కనుక జాగ్రత్తగా పరిశీలించగలిగితే విశాఖ నక్షత్రం అనేటువంటిది అటు తులారాశిలోని ఇటు వృశ్చిక రాశిలో కూడా సమంగా మనకు ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. జాగ్రత్తగా ఇంకా కొంచెం డీప్గా ఆలోచిస్తే విశాఖ నక్షత్రంలో చంద్రుడు ఉండడం అంటే స్కార్పియోలో అంటే వృశ్చిక రాశిలో చంద్రుడు ఉన్నట్టు కనిపిస్తుంది. వృశ్చిక రాశి అనేటువంటిది చంద్రుడికి నీచగతి. జ్యోతిష సంప్రదాయం ప్రకారం చంద్రుడు ఇందులో నీచ పడతాడని చెప్తారు. నీచ పడినప్పటికీ కూడా పౌర్ణమి వచ్చేటువంటి ఇది ఒకటే ఉంటుంది ఇంకొండు. దానికి ఆపోజిట్లో ఉండేటువంటి సూర్యుడు మనకి ఈ టారస్లో ఉంటాడు, అంటే వృషభ రాశిలో ఉంటాడు. ఈ వృషభము కింద ఉండేటువంటి వృశ్చికము ఈ వెనకాల ఉండేటువంటిది ఇది ఒక సీక్రెట్ కింద మనకు కూడా కనిపిస్తుంది. వృషభము అనేటువంటిది ఒక స్ట్రెంత్ని ఒక యూనిటీని ఇస్తే ఇక్కడ ఉండేటువంటి పాము చెప్పుకుంటాం మనం. వృశ్చిక రాశిలో ఉండేటువంటి పాము ఏమో చేస్తుందంటే ఒక రకమైనటువంటి జడత్వాన్ని ఒక రకమైనటువంటి నెగిటివ్ ఇంపల్సెస్ని క్యారీ చేసే విధంగా కనిపిస్తుంది. యూజువల్లీ స్కార్పియో కొంచెం వీక్గా ఉన్నటువంటి వాళ్ళకి లోవర్ లేయర్స్ ఆఫ్ కాన్షియస్నెస్లో పడిపోతుంటారు. అంటే ఇన్స్టెన్సెస్ కానీ ఇంపల్సెస్ కానీ సెక్షువల్ డైవర్షన్స్ కానీ ఇటువంటివి ఎక్కువ ఉండడం, ఇల్లిజిటిమేట్గా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉండడం, ఇలిసిట్ అఫైర్స్కి వాళ్ళు ఎక్కువ లోన్ అవుతుండడం, ఇటువంటి కనుక మైండ్ కొంచెం అప్రశస్తంగా కింద లేయర్స్లో పడిపోతుందంట. సాధకుడైనటువంటి వాడికి పౌర్ణమి ఎలా పనిచేస్తుందంటే హైయర్ లెవెల్లో ఉన్నటువంటి కాన్షియస్నెస్తో మెర్జ్ అవడం కోసం ఆ తమయత్వం పనిచేస్తే నెగిటివ్ సైడ్ ఆఫ్ ద మైండ్ ఉండేటువంటి వాడికి ఏంటవుతుంది, ఏదో ఆల్కహాల్ రిలీట్ అయిపోవడమో లేదా ఇంకేదైనా డ్రగ్స్కో నార్కోటిక్స్కో రిలీట్ అయిపోవడానికి కనిపిస్తుంది. అంటే తనని తాను లూజ్ అయిపోవడం అనేటువంటిది అల్టిమేట్ ఫ్యాక్టర్ అయినప్పటికీ పాజిటివ్గా అయితే పరమభక్తి పరమప్రేమతో అవుతుంది, నెగిటివ్గా అయితే అడిక్షన్స్కి వీటికి ఇన్వాల్వ్ అయిపోవడానికి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ముఖ్యంగా ఈ సంవత్సరం అంటే ఈ జైనామ సంవత్సరం 2014 ఈరోజు మనం డేట్ వేసుకోవాలి. బుధవారం మొదలైంది కాబట్టి బుధుల గురించి చేసుకున్నాం. సో ఈరోజు అంటే మనకి ఈరోజు ఈ పౌర్ణమి ఘడియల్లో ఏమవుతుందంటే ఒక హయ్యర్ బ్రిడ్జ్ బిగినింగ్ అనేటువంటిది అవుతుంది. ఒక హయ్యర్ లెవెల్కి మనల్ని మనం తీసుకుని వెళ్ళగలిగేటువంటి ఒక శక్తి మనకు వస్తుంది. ఎవరైతే మనకి తెలియకుండా మనల్ని గైడ్ చేస్తూ మనల్ని గాడ్ చేస్తూ మనల్ని ప్రొటెక్ట్ చేసేటువంటి ఒక సీక్రెట్గా మనకి తెలియనటువంటి గురువు అనేటువంటి ఒక వెలుగు ఏదైతే ఉంటుందో ఆ వెలుగు మనల్ని ఈరోజు ఒక హయ్యర్ లైఫ్ వైపు తీసుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. గత 1 ఇయర్లోని గత కొంతకాలంగా మనం చేసినటువంటి సాధన కానీ దాని తాలూకా రిజల్ట్ ఏమిటనేది ఈరోజు వాళ్ళకి కనిపిస్తుంది. మాస్టర్ గారు మనకి యూజువల్గా ఇప్పుడు ఆయన లెక్చర్స్లో కథ చెప్తూ ఉంటారు. పరమగురువులు అనేటువంటి వాడు కొండ మీద కూర్చుంటారు, వాళ్ళ కింద ఏ ఇంట్లో ఏ ఎంత లైట్ వెలుగుతుందో వాళ్ళకి కనిపిస్తుంది. సో ఆ కథ ప్రకారం చెప్పుకోవాలి అంటే ఈ రోజు వాళ్ళు ఆ కొండ మీద కూర్చుని ఎవరెవరి ఇంట్లో ఎంత లైట్ ఉందో చూసేటువంటి రోజు. ఒక రకంగా లైట్ బాగా ఉన్నవాడికి ఇంకా లైట్ ఇచ్చి పనిచేస్తూ ఉంటారు, లైట్ తక్కువ ఉన్నవాడికి వాడి లైట్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో చెప్తూ ఉంటారు. దీని కనుక చిన్న కథ కూడా ఉంటుంది. కొంతమంది మనుషులు అందులో కలిసి ఒకరోజు పెద్ద లైన్లో కట్టుకున్నారు, లైన్లో కట్టుకున్నారు. ఏమిటా లైన్ అంటే భగవంతుని చేరడం కోసం లైన్ ఇది అన్నారు. అది అడిగేట భగవంతుడు ఎక్కడ ఉంటాడైతే భగవంతుడు అని చెప్పి, అంటే మొట్టమొదటి వాడు ఎవడైతే ఉంటాడో వాడికి ముందే భగవంతుడు ఉంటాడు. నన్ను చేరుకునేటువంటి గమ్మంలో ఇంత దూరం వచ్చావు కదా ఇంకొక అడుగు ముందుకే నేను తీసుకుంటాను అంటాడు. ఎవరైతే చిట్ట శివారు ఉంటాడో వాడి వెనకాలే భగవంతుడు ఉంటాడు అన్నమాట. అంటే నన్ను చేరేటువంటి క్రమంలో ఇంత వెనకాల ఇంత దూరంలో ఉన్నానని బాధపడకు బెక్కపడకు, నీ వెనకాలనే నేనున్నాను, నేను ముందు నడిపిస్తాను, ధైర్యంగా ముందుకు వెళ్తాను. మరి మధ్యలో వాళ్ళ సంగతి ఏంటంటే వాళ్ళని ఏం పుట్టుకోవటం వాళ్ళు చూస్తూ ఉంటాడు.
ఏమో చేయాలి వాళ్ళు అంటే, వాళ్ళు ముందు వాళ్ళ దగ్గర నుంచి లైట్ తీసుకుని వాళ్ళ వెనకాల వాళ్ళకి ఇస్తే ఆటోమేటిక్గా వీళ్ళు ముందుకు వెళ్తారు కదా, అంతే కదా. మధ్యలో ఉన్నవాడు ముందుకు వెళ్ళాలంటే ఏమో చేయాలి, ముందుకెళ్ళేవాడు ముందుకు వెళ్తే వీళ్ళు ముందుకు వెళ్తాడు, వీళ్ళు వెనకాల వాడు కూడా ముందుకు వస్తాడు. అంటే అందరితో కలిసికట్టుగా వెళ్ళడం అనేటువంటిది, ఒక కోఆపరేషన్ అనేటువంటిది కానీ లేదంటే ఒక వన్నెస్ అనేటువంటిది అక్కడ క్రియేట్ చేయడం అది ఇంపార్టెంట్ గ్రూప్లో. సో గ్రూప్ అనేటువంటి యాక్టివిటీ కూడా మనకి ఈ టైంలో ఇలాగే కనిపిస్తుంటుంది. గురువు వచ్చి ఒక శిష్యుని ఇనిషియేట్ చేయడం అంటే ఒక గ్రూప్ మొత్తానికి కూడా ఇనిషియేట్ చేస్తుంటే మనకి కనిపిస్తుంది. మనకి ఇప్పుడు రేపు మాస్టర్ సందీపాద్ అనేటువంటి పుస్తకంలో ఈ వైశాఖ్ ఫెస్టివల్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. టైం ప్రొవైడ్స్ మనం చదువుతాం కొంచెం. అందులో ఏముంటుందంటే ఒక్కొక్క గుంపు నుంచి ఒక్కళ్ళు ఎంచుకుంటారు, ఆ గ్రూప్ లీడర్స్ లాగా అన్నమాట. వాళ్ళకి ఏమో చేస్తారంటే వాళ్ళు ఒక ఇనిషియేషన్ ఇస్తారు. ఆ ఇనిషియేషన్ లేదా కానీ ఆ ఇన్స్ట్రక్షన్ కానీ వాళ్ళు తీసుకుని వాళ్ళు ఏమో చేస్తారంటే వాళ్ళ కింద వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు అలా డీసెంట్రలైజ్ అయ్యి మొత్తం అందరికీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సివి గారు దీన్ని ఏమన్నా ఒక మాట చెప్పారండి, దిస్ ఆర్ ఫ్రమ్ దోస్ హైయర్ సర్కిల్స్, ఫ్రమ్ దోస్ హూమ్ ఐ ఫాలో టు దోస్ హూ ఫాలో మీ. నేను దీన్ని ఎక్కడి నుంచి తీసుకుంటున్నానంటే పరమ గురువు దగ్గర నుంచి తీసుకుంటున్నాను. వాళ్ళ దగ్గర తీసుకుంటున్న ఇన్స్ట్రక్షన్ నేను మీకు ఇస్తాను, మీ ద్వారా అలా కిందకి వెళ్తుంటుంది కానీ. అంటే అప్పుడు మనకి ఏమిటవుతాం, మన ఒక వాహిక కింద మనం పనిచేస్తుంటాం. సో వీఆర్ ఎ వెహికల్ హూ విల్ క్యారీ ది ఇంటర్నల్ లైఫ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. అది మన తనకు ఎప్పుడో చేయి ఉంటుంది ఇప్పుడు కూడా. అయినప్పుడు ఈ వైశాఖ మాసం అనేటువంటి ఎలా పనిచేస్తుందంటే మనలోని ఈ మైండ్ అనేటువంటి లోవర్ ఇంపల్సెస్లో పడిపోయినప్పుడు దాని నుంచి వృద్ధి చెంది బయటకు వచ్చేలాగా ఒక డ్రామా కింద మనకి కనిపిస్తుంటుంది. ఆపోజిట్లో ఉండేటువంటి సంకల్పం కింద ఉండేటువంటి నీచ చంద్రుడిని వీక్షిస్తూ ఉంటుంది. వీక్షించినప్పుడు ఏం చేస్తుందంటే అలా ముందుకు అప్లిఫ్ట్ చేసి ముందుకు తీసుకెళ్తుంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఉండేటువంటి గురువుకి దీన్ని తీసుకెళ్తుందని చెప్పుకున్నాం. స్కార్పియో నుంచి దాటి ఇక్కడ సాజిటేరియస్ గురుస్థానంలో ఉండేటువంటి గురువు దగ్గరికి తీసుకెళ్తుందని మనం చెప్పుకున్నాం. ఈరోజు ఈ ఉండేటువంటి టైం తరగతి జాతకానికి మనం ఇది వేసుకున్నటువంటి టైం ఇది. ఏదో ఫస్ట్ హౌస్లో శాటర్న్ ఉంది, మూన్ ఉంది, మనం వేసుకున్నటువంటి జాతకం ఇది. సో యూజువల్గా అంటే ఈ పర్టికులర్ టైంలో ఇటువంటి కాంబినేషన్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే జాగ్రత్తగా పరిశీలిస్తే 30, 60, 90, 120 ఎగ్జాక్ట్ ట్రైన్ డిగ్రీస్లో మనకి జూపిటర్ ఎగ్జాక్టేషన్లో ఉంది కదా. ఎగ్జాక్టెడ్ జూపిటర్కి అలాగే ఇటు పక్కన చూస్తే 30, 60, 90, 120 అండ్ 30, 60, 90, 120 అండ్ ఇక్కడ మిగిలిన గ్రహాలు కూడా యురేనస్ కానీ నెప్ట్యూన్ కానీ స్పిరిచువల్ ఆస్ట్రాలజీ సాంప్రదాయం ప్రకారం కూడా వాటి ఓన్ హౌసెస్లో ఉండడం లెక్క. అండ్ ఆఫ్ కోర్స్ మెర్క్యూరీ ఎలాగో జెమినీలోనే ఎగ్జాక్టేషన్లోనే ఉంది. మనకి మొత్తం సాంప్రదాయ జ్యోతిష శాస్త్రం ప్రకారం కూడా ఎక్కడెక్కడ ఏవైతే ప్లాన్స్ బాగుండాలనుకుంటామో ఆ బాగుండు అని కూడా ఈ టైంలో ఉన్నాయి. కాబట్టి నిజంగా ఈ టైం పుట్టినటువంటి వాళ్ళు ఎవరికైనా సరే చాలా పరమ యోగకరమైన కారణంగా మనం చెప్పచ్చు. సో లగ్నంలో శాటర్న్ ఉంటుంది, మూన్ ఉంటుంది కాబట్టి ఫిజికల్గా వాళ్ళకి కొంత వీక్నెస్ ఉన్నవి ఉన్నప్పటికీ కూడా అధిరోహించగలిగేటువంటి దాన్ని అధిగమించగలిగేటువంటి శక్తి ఇక్కడ గురువు నుంచి ఇస్తాడు. అందులోనూ ఈ పౌరులను ఏమనుకున్నాం మనం ఒక ప్రిన్సిపల్ అనేటువంటి రివీల్ అవుతుంది. మనకి తెలిసినటువంటి ఒక రకమైన ఆజ్ఞ మనం తీసుకోగలుగుతాం ఈరోజు. సో గురువు అనేటువంటి వాడి శిష్యుని కాంటాక్ట్ చేయడం అనేటువంటిది ఈ రోజు జరుగుతుందని పెద్దవాళ్ళు మనం చెప్తారు. ఈ ఆజ్ఞా చక్రం అనేటువంటిది ఏదైతే చెప్పుకుంటాం మనం, ఈ 2 ఐబ్రోస్కి సెంటర్లో ఉండేటువంటి ప్లేస్, దాన్ని ఏమిటి చేయమంటారంటే దాన్ని స్టిమ్యులేట్ చేయమంటారు. స్టిమ్యులేషన్ మీన్స్ వాట్, అక్కడ మెడిటేషన్ చేస్తే ఏమవుతుందంటారు, అక్కడ ఉండేటువంటిది ఒక పద్మం కింద విచ్చుకుని అది లైట్ని తీసుకుని రెడీగా అవుతుందంటారు. ఒక మొక్కగా ఉండేటువంటిది సూర్యరశ్మి పడితే ఏమిటవుతుంది, పువ్వు కింద విచ్చుకుంటుంది. ఆ విచ్చుకుని ఏమైపోతుంది, ఫుల్గా బ్లాసమ్ అయ్యి మళ్ళీ 3 సోర్స్లోకి వెళ్ళిపోయి ఇంకొక పువ్వు రావడానికి కారణం అవుతుందండి. అంటే బయోలాజికల్గా జరిగేటువంటి ఎఫెక్ట్ అది. ఇదే ఫ్యాక్టర్ని మనం అప్లై చేసుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ ఉండేటువంటి ఈ పువ్వు అనేటువంటిది కాస్త ఈ సెంటర్ అనేటువంటిది ఏమవుతుంది, పద్మం కింద విచ్చుకుని అలా బ్లాసమ్ అయ్యి ఇక్కడ ఉండేటువంటి ఇక్కడ ద్వారా లైట్ ఏంటంటే డిస్ట్రిబ్యూట్ అవుతుంది చెప్తారు. సో ఈ లైట్ డిస్ట్రిబ్యూట్ ఎప్పుడైతే అవుతుందో, ఎవరైతే దాన్ని రిసీవ్ చేసుకుని రెడీగా అవుతారో వాళ్ళు మన తర్వాత ఫాలోవర్స్ అవుతారు. పరమ గురువులు అందరూ కూడా ఇలాగే వర్క్ చేస్తారు. వాళ్ళు ఎవరు కూడా మీరు నా శిష్యులుగా అయిపోండి అన్నప్పుడు ఎవరు అడగరు. ఎవరైతే వారి తర్వాత మార్గాన్ని నమ్మి ఆచరించగలుగుతారో వారే వారి శిష్యుల కింద ఉంటారు. ఏ గురువు కూడా నువ్వు నా శిష్యుడి కింద వచ్చి ఇప్పుడు అయినట్టు ఉండదు కదా. అంటే శిష్యుడికి అర్హత ఉన్నప్పటికీ కూడా గురువు అనేటువంటి వాడు అధికారాన్ని ఎప్పుడు తీసుకోవాలని చెప్తారు. ఒక చాయిస్ కింద ఇస్తారు. చాయిస్ కింద ఇచ్చి ఇష్టమైతే ఎలా అంటారు. శిష్యుడి తర్వాత ఇంక్లినేషన్ కూడా పాజిటివ్గా ఉన్నప్పుడు ఏమిటవుతుంది, వారి మధ్య ఉండేటువంటిది అంత అద్భుతమైనటువంటి బంధం కింద మారుతుంది. కొన్నాళ్ళకి ఏమిటవుతాడంటే గురువే శిష్యుడి కింద మారిపోతాడు, శిష్యుడే గురువు కింద అయిపోతుంటాడు. కొన్నాళ్ళు అయిన తర్వాత గురువుని చూస్తే ఆయనకి ఏమీ తెలియనట్టుగా అసలు అమ్మాయి కూడా కింద కనిపిస్తుంటుంది. ఆ టైంలో ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా అందరికి వెళ్ళారనుకోండి, పాపం ఎలా బతుకుతాడు అయినా ప్రపంచంలో ఏ విషయం తెలియదు అనిపిస్తుంది. అలాగే అనిపిస్తుంది. ఆయన తర్వాత మాటలు కానీ చేష్టలు కానీ బిహేవియర్ కానీ మొట్టమొదటిసారి చూసినప్పుడు చాలా అమాయకంగా కామ్గా కూర్చుని కనిపిస్తారు. ఎగ్జాంపుల్ ఎవరో కాదు, మాస్టర్ గారి గురించి చెప్తున్నాను. మొట్టమొదటిసారి ఆయన మా ఇంట్లో చూసినప్పుడు ఏదో అందరూ ఆయన గురించి గొప్పగా చెప్తున్నారు, ఏదో కూర్చుని మాట్లాడుతున్నారు. ఎవరైనా చెప్తే సరే చేసేద్దాం ఉంటున్నారు.
ఎవరు ఏం చెప్పినా కూడా చేసేద్దాం, మంచిదే చేసేద్దాం అంటున్నారు. ఇదేంటి అన్నింటికి తగులుకొస్తున్నారు, ఈయన చాలా ఇబ్బంది పడతారు, ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్, ఇది సిన్నర్ అయ్యేది కదా నాకే అనిపించింది. కొన్నాళ్ళు అయిన తర్వాత ఆయన ఆఫీసులో చూశాను, మాస్టర్ గారి ప్రెస్లో చూశాను, ఓ 20 ఫైల్స్ ఉన్నాయి, ఓ 30 మందితో మాట్లాడుతున్నారు, ఒక్కడే ఒక రకమైన ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. మనం అనుకున్నంత అమ్మాయికి కాదు కదా, వీరికి చాలా విషయాలు తెలుసు, అమ్మాయిలో మనం తప్పుగా అసెస్ చేసాం ఇతన్ని, అప్పుడు చెప్పలు వేసుకుని అలా కాదు, ఇందులో కొంచెం హైయర్ లైట్ అని మనం తప్పుగా అసెస్ చేసుకున్నాను. నాకు సమాధానం చెప్పుకున్నాను. నేను అమ్మాయికులు అనుకుంటున్నాను కాదు, కానీ ఎలా కనిపిస్తారంటే మనం ఎలా చూస్తామో ఫస్ట్ మనకు అలా కనిపిస్తారు. ఆ తర్వాత నుంచి ఏమిటైంది, నువ్వు ఈ పని చేయి, నువ్వు ఆ పని చేయాలంటే ఎక్కువ కనిపించాలి. అప్పట్లో ఉండేటువంటి నేచర్ మళ్ళీ తర్వాత కనపడడం తక్కువైంది, ఎందుకంటే మార్పు అనేటువంటి నాలో వచ్చింది కాబట్టి. ఇప్పుడు నాలో కొత్తగా చూసేటువంటి వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి మళ్ళీ ఎలా కనిపిస్తారు. ఎవరైనా ఏమంటున్నా కూడా అయ్యో పాపం అలా జరిగిందా అంటారు, పాపం చేసేద్దాం, అది చేద్దాం అంటుంటారు. నిజంగా ఆ పని అవుతుందో లేదా అనేటువంటిది ఆయన ఎక్స్పెక్ట్ చేయరు, మన దగ్గర నుంచి కూడా కన్సెంట్ రాదు. అలాగా గురువు అనేటువంటి వాడు ఆయన తన స్వరూపం ఏంటంటే ఆయన కూడా తెలియదు ఒకసారి. సో ఫార్మ్లెస్ అండ్ నేమ్లెస్. ఒక్కొక్కసారి ఆయనకి ఫామ్ కూడా ఉండదు, అక్కర్లేదు. గురువుకి ఫిజికల్గా ఫామ్ ఉండాలి అంటే ఉంటుంది, అక్కర్లేదు అనుకుంటే అక్కర్లేదు. సో అలాంటి ఒక మేనిఫెస్ట్ అయ్యి కూడా అన్మానిఫెస్ట్ ఫామ్లో ఉండేటువంటి కొంతమంది గురువులు ఎవరైతే ఉంటారో వారి తనక దర్శనం అనేటువంటిది ఈరోజు ఫిజికల్గా జరిగే అవకాశం కూడా ఉందంటారు. కొంచెం సీక్రెట్ ఆఫ్ ఏమైనా వెళ్ళగలిగితే ద ప్లేస్ ఆఫ్ ఆల్ గాడ్స్ అని చెప్పి మేడం బ్లడ్స్కి కోట్ చేస్తుంటుంది శంబల అనేటువంటి ప్రాంతం గురించి. సో ఆ శంబల అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో దాని తాలూకా ఓపెనింగ్ అనేది మనకి సుమారుగా ఈ రోజు ఉన్నట్టుగా మనకి గ్రాడ్యువల్గా తెలుస్తుంది. టైం కానీ 8:28 అని చెప్పండి, వాచ్ అయిపోయింది, 8:20 కనుక టైం చెప్పండి. సో ఈ శంబల అనేటువంటి గ్రామంలో ఈరోజు ఏమి జరుగుతుందంటే శిష్యులందరూ కూడా గ్యాదర్ అయ్యి ఒక హయ్యర్ లైట్ వైపు ఇంక్లినేషన్ చూపించి ఆ లైట్ కోసం వెతుక్కుంటుంటారు అనేటువంటి దాని సింబాలిజమే ఈ మనకి కనిపిస్తున్నటువంటి పిక్చర్లో ఉండేటువంటిది సారాంశం. ద మాస్టర్స్ అండ్ ది పాత్ అనే ఒక పుస్తకం ఉంది, సిడబ్ల్యూ లెడ్బెటర్ అనేటువంటి ఆయన రాసేటువంటి పుస్తకం, థియోసాఫిస్ట్. ఆయన తరగతి పుస్తకంలో ఉండేటువంటి ఒక పేజీలో ఉండేటువంటి ఒక బొమ్మ తీసుకుని పెట్టింది. ఇంకా ఏం చేస్తారంటే అందరూ కూడా శిష్యులందరూ కూడా ఒక కొండల మధ్యలో ఒక నది పక్కన కూర్చుని ఒక హైయర్ లైట్ని వాళ్ళు ఇన్వోక్ చేస్తున్నారు. సో దట్ ఈస్ ద సేమ్ థింగ్ దట్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఎట్ 8:30 టుడే నైట్. ఇదే టైంకి ప్రపంచం మొత్తం మీద మాస్టర్ గారు చెప్పినటువంటి ఫ్యాక్టర్ ఏంటంటే ప్రపంచం మొత్తం మీద సుమారుగా 1,00,000 మంది మాస్టర్ సివి గారి ఫాలోవర్స్ కానీ అయాన్ కాన్షియస్నెస్ తాలూకా వాళ్ళు కానీ ఈ హైయర్ లైట్ కోసం ఆరాధించేటువంటి ఏ సంస్థ అయినా సరే సుమారుగా 250 సంస్థల వారు 1,00,000 మంది గ్రూప్ సుమారుగా కూడా ఇదే టైంకి ఒక సీక్రెట్ ప్లేస్ని ఎన్నుకొని అక్కడ కూర్చొని ఒక హైయర్ లైట్ ఇన్వోక్ చేస్తారని వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ రివీల్ అవుతుంటాయి. రివీల్ అయినప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా వాళ్ళ ఆధారంగా వాళ్ళు తీసుకుంటారు. ఒకరికి ఆ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఒక సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ రూపంలో రావచ్చు, ఇంకొకరికి ఒక పుస్తకం కోసం ఆలోచన రావచ్చు, ఇంకొకరికి ఏదో కొత్త ఎక్విప్మెంట్ కొనుక్కోవాలనేటువంటిది రావచ్చు, ఇంకొకరికి ఒకరికి డబ్బు రూపంలో రావచ్చు, ఇంకొకరికి ఒక రాజకీయమైనటువంటి సలహాదారు కింద లేదా ఒక రాజకీయమైనటువంటి రెవల్యూషన్ కింద రావచ్చు, ఒక స్టేట్కి లేదా ఒక కంట్రీకి కానీ దశ మారిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి రిఫార్మేషన్ రావచ్చు. జాగ్రత్తగా కనుక పరిశీలించగలిగితే అంటే ఆస్ట్రాలజికల్ ఫ్యాక్టర్స్ తీయగలిగితే ఒక స్టేట్కి కానీ ఒక కంట్రీకి కానీ ఫ్రీడమ్ రావడం అనేటువంటి దాని వెనకాతల లేదా ఒక అడ్వాన్స్మెంట్ జరగడం అనేటువంటిది ప్రపంచాంతా ఒక వే ఆఫ్ థింకింగ్ని మార్చగలిగినటువంటి స్టేటస్ అన్నీ కూడా ఆస్ట్రాలజికల్గా ఎక్కువ సంఘటనలు పౌర్ణమి నుంచి అంటే పౌర్ణమి ఒక 3-4 డేస్ అటు ఇటు జరిగినట్టుగా మనకు కనిపిస్తుంది. గ్రహణాలు వచ్చేటువంటి అవకాశం కూడా పౌర్ణమి నాడే మనకు ఉంటుంది, అవును కదా, చంద్రగ్రహణం మనకు వచ్చేటువంటి ఈ ఉండేటువంటి సందర్భంలో ఏమిటవుతుందంటే ఈ మూన్ లైట్ అనేటువంటిది ఎలాగ లోవర్ ప్లేస్లో పడిపోయినప్పుడు కూడా ఈ సెక్షువల్ ఇంపల్సెస్లోకి ఇంపాక్ట్స్లోకి పడిపోకుండా ఉత్తరించడం అనేటువంటిది జరుగుతుంది కదా. జాగ్రత్తగా ఇదే విషయాన్ని మన భాగవత పురాణంలో మనకి శ్రీకృష్ణుడు ఒక డ్రామా రూపంలో 7 ఏళ్ల పిల్లాడుగా ఉన్నటువంటి వాడు బృందావనంలో చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి క్రీడ కింద మనకి కనిపిస్తుంది. దీన్ని మనం ఏం చెప్పుకుంటామంటే కాళీయ మర్దనం అనేటువంటి పేరుతో పిలుచుకుంటాం. కాళీయుడు అనేటువంటి వాడు స్కార్పియో సింబల్ కింద మనం చెప్పుకుంటాం, రైట్. అంటే ఇన్ని తలలతో ఉండేటువంటి పాము ఒకటి ఉంటుంది, ఆ పాము నిండా ఏముంటుందంటే విషం అనేటువంటిది ఉంటుంది. విషం అంటే లోవర్ ఇన్స్టింక్ట్స్ ఉంటాయి, అందులో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది దాని మీద నాట్యం అనేటువంటిది చేస్తాడు ఆయన. అంటే ఆ పాదం అనేటువంటిది దాని మీద తొక్కినప్పుడు ఏమవుతుందంటే తన తల అనేటువంటి దాని మీద పాదం పడినప్పుడు గర్వం అనేటువంటి తగ్గిపోతుంది. సో ఈ మైండ్లో ఉండేటువంటి నెగిటివ్ ఇంపల్సెస్ అన్ని కూడా అలా 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 తగ్గిపోతూ ఏమవుతుంది ఆఖరికి శరణ కోరడం అనేటువంటిది సాక్రిఫైస్ అయితే తనని తాను సమర్పణ చెందడం అనేటువంటిది జరుగుతుంది. జరిగినప్పుడు తనతోనే కాకుండా తన చుట్టూ ఉన్న పరివారం అంతా కూడా దానికి ప్యూరిఫై అయినట్టుగా కనిపిస్తుంది.
అంటే కాళీయుడు అనేటువంటి ఆయన భగవంతుడిని ఎదిరించి, అంటే మనకు ఎవరైతే మనం వెలుగు కారణమై ఉంటారో ఆ వెలుగునే మనం అధిరోహిద్దాం అనేటువంటి ఒక దుర్బుద్ధితో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ వెలుగునే కబడిద్దాం అనుకున్నప్పుడు ఆ హైర్ లైట్ వచ్చి మన తన మైండ్ని మొత్తం డిక్రీజ్ చేసి మన మీద డ్యాన్స్ చేసేది కనిపిస్తుంది. కాళీయమర్దనం అంటే అదే కదా. 7 ఏళ్ల పిల్లలకు ఉన్నటువంటి వయసు అంటే అర్థం ఏంటంటే దెర్ ఇస్ నో సెక్షువల్ డిఫరెన్స్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్. అంటే ఈ ఫిజికల్గా ఈ సెక్షువల్ ఈ సెక్స్ అనేటువంటి దానికి అబౌవ్గా ఉండేటువంటి ఒక హయ్యర్ లైఫ్ దాని అర్థం 7 ఏళ్ల వయసు ఉండేటువంటి వారంటే. సో అందుకనే ఈ సనక సనందన సనత్ కుమార్ సనసౌజాతులు అందరూ కూడా పరమగురువులు అందరూ కూడా 7 ఏళ్ల వయసు వాళ్ళకని చెప్తారు వాళ్ళు. ఆ 7 ఏళ్ల వయసు అనేటువంటిది ఏంటంటే ఇట్స్ దట్ వన్ సచ్ పయస్ ఏజ్. ఆ ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ ఇంపాక్ట్స్ అన్నింటినీ కూడా కొట్టినప్పుడు ఏమిటవుతుందంటే మనలో ఉండేటువంటి ఇన్నర్ మేనిఫెస్టేషన్ అనేటువంటిది బహిర్గతం అవుతుందని చెప్తారు. అయినప్పుడు మనలో ఉండేటువంటి నెగిటివ్ ఫోర్సెస్ అన్నీ కూడా ఒకటి తగ్గిపోయి ఈ హైయర్ లైట్ వైపు మనం ఇంక్లినేషన్ చూపిస్తాం. చూసినప్పుడు ఏమిటవుతుంది, ఈ స్కార్పియో అనేటువంటి గదిలోకి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఈ కాళీయుడు అనేటువంటి ఆయన తన గర్వాన్ని మొత్తం కూడా ఇక్కడ ఆపోజిట్లో ఉండేటువంటి చంద్రుడు సూర్యుడు అనేటువంటి వెలుగు మొత్తాన్ని కూడా అనంతపుతూ ఉంటుంది. దొరికినప్పుడు ఏమిటవుతుందంటే ప్రతిరోజు ఈ ఉండేటువంటి వైశాఖ పౌర్ణమిలో కాళీయమర్దనం అనేటువంటిది ఎవరికి వాళ్ళకే జరుగుతుందని చెప్తారు. చేయనప్పుడు ఏమిటవుతుంది, అప్పుడు మనం ఎవరి కింద ఉంటాం అంటే భగవంతుడి పాదాల కింద కదా మనం ఉంటాం. భగవంతుడి తరగ పాదాలు కదా మన తల మీద ఉంటాయి. మనం స్మారణ కనుక స్కార్పియో అనుకుంటే, సో భగవంతుడి తరగ పాదాలు మన మీద ఉంటాయంటే ఆయన తనకు అభయం అనేటువంటిది మనకు ఉన్నట్టే కదా. సో ఆయన తనకు అభయం అనేటువంటిది ఒక వెలుగు రూపంలో మనం తీసుకుని ఒక ఇనిషియేషన్ కింద మనం దాన్ని మార్చుకుని దాని నుంచి హైయర్ ఇంక్లినేషన్ వైపు వెళ్తుకోవడం అనేటువంటిది మనకి భాగవత పరంగా చెప్పేటువంటి అద్భుతమైనటువంటి నిర్వచనం. ఒక దానికి సింబాలిజం మీద చెప్పుకుంటాం. ఈరోజు ముఖ్యంగా ఎవరైతే పరమ గురువులు మనకు తిరిగిన గురువు ఉంటారో ఆ గురువుకి మనం ఇంక్లినేషన్ చూపించినప్పుడు ఈ స్టార్ అనేటువంటిది ఒకటి తెలుస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. మనలో ఉండేటువంటి ఇంపల్సెస్ అన్నీ కూడా ఆయన వైపు మనం టర్న్అవుట్ చేసినప్పుడు ఏమిటవుతుంది, ఈ ఉండేటువంటి ఈ 5 ప్రిన్సిపల్స్ కూడా ఒకేలా యాక్ట్ చేస్తూ ఉంటాయి. అంతా కూడా అయినప్పుడు ఈ ఏకత్వం అనేటువంటి ఒక సెంటర్లో ఉండేటువంటి ఒక సర్కిల్లో ఉండేటువంటి డాట్ మనలో పనిచేస్తుంది. ఈ హృదయంలోనో లేదా మనకి ఆత్మచక్రంలో ఉండేటువంటి లైట్ కింద మనం తీసుకుంటే ఇక్కడ నుంచి మనం లైట్ అనేటువంటి గురువు పంపిస్తుంటాం. గురువు అనేటువంటి తన లైట్ కింద రిసీవ్ చేసుకుంటూ ఉంటాం. సో ఆజ్ఞ ఈరోజు వస్తుందంట, రైట్. సో దీనికి మనకి ఇక్కడ కొన్ని రోజుల తర్వాత మనకి మేకాల్ డే ప్రేయర్ అని చెప్పి వస్తుంది. మాస్టర్ సివి గారు అలాట్ చేసినటువంటిది May 29 మేకాల్ డే అంటారు. అంటే గురువు వచ్చి శిష్యుడిని ఐ మే కాల్ అంటారు. అర్థం అదే, ఐ మే కాల్ నేను పిలుస్తాను అని. అంటే వీ హ్యావ్ టు బి రెడీ ఫర్ ద వర్క్. మనం పని చేయడం కోసం సంసిద్ధత మనం ప్రూవ్ చేసుకోవాలి కదా. ఎలా చేసుకోవాలంటే మెడిటేషన్స్ చెప్తారు, గ్రూప్ మెడిటేషన్స్ చెప్తారు. అంటే ఈ యాక్వేరియన్ ఏజ్లో ఈ కుంభయుగంలో ముఖ్యంగా కూడా కలిసి చేసేటువంటి దానికి ఎక్కువ ఫలితం ఉంటుందంటారు. కొండల్లోకి అడవుల్లోకి వెళ్ళిపోయి ఋషులు గడ్డలు పెంచుకుని ఋషులు చేసేటువంటిది ఈ యుగంలో పనిచేయాలన్నారు. 10 మంది మధ్యలో ఉంటూ 10 మందితో కలుపుకుంటూ 10 మందిలో కూర్చుని చేయమంటారు. అంటే మే ఐ బి మెనీ అయం బహుదా వదంతి అనేటువంటి ఒక సూత్రం ఉంది. అయం బహుదా వదంతి, నేను అనేకంగా ఉండాలని మే ఐ బి మెనీ అంటారు. అంటే ప్రెసెన్స్ ఆఫ్ మై సెల్ఫ్ ఇన్ ఎవ్రీబడి. అప్పుడు ఏమిటవుతుందంటే అంతర్యామిత్వం అంటే అదే కదా. అంతే కదా, ప్రహ్లాదుడు కనిపించిన అంతర్యామిత్వం ఏమిటంటే హిరణ్యకశిపుడు అడిగేట ఎక్కడ ఉన్నాడో చూపించినప్పుడు ప్రపంచం అంతా వ్యాపించాడు. వాడి వేరు ఎక్కడ పాయింట్ అవుతుందో ఎక్కడ అవుతాడో అనేటువంటి దీంతో ఆఖరికి హిరణ్యకశిపుడులో కూడా ఉన్నట్టే. పొరపాటున వేలు ఇక్కడ చూపించిన అలోంచి తీ బయటకు అంటాడేమోనండి. అలాగే అంతర్యామిత్వం అనేటువంటిది అంతలాగా సూక్ష్మంగా వచ్చినటువంటి రోజు కింద కూడా దీనికి కనిపిస్తుంది. సో ఈ వైశాఖ మాసంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి క్వాలిటీ ఏంటంటే ఈ మూన్ అనేటువంటిది నీచపడినప్పటికీ కూడా ఈ ఉండేటువంటి నెగిటివ్ ఇంపల్సెస్ అవి కూడా హ్యూమనిటీకి టచ్ అవ్వకుండా హైయర్ లైట్ కోసం తీసుకునేటువంటి ఫ్యాక్టర్ కింద మనకి కనిపిస్తుంది. మనకి పురాణ పురుషుల పుస్తకంలో మాస్టర్ గారు ఒక మాటలు రాస్తారు. అంటే మైత్రేయులు వారు చెప్పేటువంటి ఒక మాట కింద కనిపిస్తుంది. ఈ వైశాఖ మాసంలో పౌర్ణమి తర్వాత పుట్టేటువంటి వాడు ఒకనే ఉంటాడు, అష్టమగర్భంలో పుట్టాడు, ఇలా నేను చెప్తుంటాను. అంటే భీష్ముడు వారి గురించి చెప్తూ ఈ రోజు నుంచి పుట్టేటువంటి వాడు తన లక్షణాలన్నీ వేరేగా ఉంటాయని చెప్పి అష్టమనాడు పుట్టినటువంటి భీష్ముడి తన లక్షణాలతో అంతకన్నా గొప్పమైన లక్షణాలు కొన్ని ఉంటాయని ఇలా మాట్లాడుతూ చెప్తారు. సో వైశాఖ మాసం తరగతి ఇంపార్టెన్స్ అలా కూడా మనం వస్తుంటుంది చాలా చోట్ల కూడా. అలాగే ఈ నారదుడు అనేటువంటి ఆయన కదా మనకి కంసుడు దేవకి వస్తువులకు పెళ్లి చేసి తీసుకొస్తుంటే కనిపించి ఆకాశంలో కనిపించేటువంటి అశరీరమైన ఎవరైతే ఉంటుందో ఆకాశం అని ఎవరు చెప్తుందో ఆ చెప్పేటువంటి ఆకాశం అని గురుగారు ఏమంటారు, నాలుగు అని చెప్పారు. పరాశరుడు చెప్పేట పరాశరుడికి వీళ్ళకి సంబంధించిన సంభాషణ కింద ఉంటుంది మైత్రేయుల వారికి. అప్పుడు ఆయన చెప్తాట నారదుడే వచ్చి పలికించాడు. అలాగే నారదుడే అశరీరవాణి కింద వెళ్ళి రిలీజ్ చేసేట. వచ్చేటువంటి వాడు మహానుభావుడు చాలా జాగ్రత్తగా ఉంటుంది. అంటే అక్కడికి 12 సంవత్సరాలు ఉందండి.
ఆయన తర్వాత ఆయన పుడతారనేటువంటి 12 సంవత్సరాల ముందు చెప్పాడు. సో అగైన్ 12 అనేటువంటి ఒక జూపిటేరియన్ సైకిల్ మనకు పనిచేస్తుంది. అక్కడ 12 years అనేది సో ఇట్స్ ఆల్సో వెల్కమింగ్ ఆఫ్ జూపిటర్. సో అటువంటి జూపిటర్ కూడా మనకి ఈ సంవత్సరం ఎగ్జాక్ట్ పొజిషన్లోనే ఉంది, 17 degrees ఉంది. సో దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఈ రోజు రిలీజ్ అయ్యేటువంటి ఒక ఆజ్ఞ ఏదైతే ఉంటుందో, ఈ రోజు ఉన్నటువంటి ఒక స్టేట్ ఆఫ్ మైండ్ కానీ ఇంత పైస్నెస్ కానీ మళ్ళీ అంత ఫ్లరిష్ అవుతూ రావాలి అంటే సుమారుగా ఇంకో 12 సంవత్సరాలు పడుతుందని చెప్పుకోవచ్చు. అప్పటికి ఈ యురేనస్, నెప్ట్యూన్, ఈ హైయర్ ప్లానెట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మళ్ళీ ముందుకు వెళ్తూ ఉంటాయి, లేదంటే రిటార్డేషన్ వెనక్కి వెళ్తూ ఉంటాయి. ఈ శాటర్న్ ఎక్కడ ఉండదు, మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతుంటుంది. సో ఈ పర్టికులర్ లాంగ్ లాస్టింగ్ ప్లానెట్స్ ఏవైతే ఉంటాయో తన కాంబినేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వెరీ మిరాక్యులస్ కాంబినేషన్. సో దిస్ అలోన్ ప్రూవ్స్ ఎవ్రీ డే ఈజ్ పయస్. సో పైథాగరస్ చెప్పిన మాట మనకు గుర్తొస్తుంది, మ్యాన్ మేడ్ డేస్ గాడ్ మేడ్ డేస్, మ్యాన్ మేడ్ గుడ్ అండ్ బ్యాడ్ డేస్ అని. సో దేవుడు ఏంటంటే ఆయన రోజులు మాత్రమే ఇచ్చాడు, దినాలు మాత్రమే ఇచ్చాడు, మనిషి వాటిలో మంచి రోజు చెడ్డ రోజులు డివైడ్ చేసుకున్నాడు. సో ఎవ్రీ డే ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ఎవ్రీ డే ఈజ్ పయస్ అండ్ మెర్సిఫుల్ యాజ్ ఇట్ హస్ బీన్ క్రియేటెడ్ బై గాడ్. సో ఈ రోజు ఉన్నటువంటి కాంబినేషన్ మళ్ళీ రేపు ఉండదు. సో రేపు ఈ మూను మళ్ళీ 1 degree వచ్చేస్తుంది, 1 degree 29 degrees వచ్చేస్తుంది మళ్ళీ స్కార్పియోలో. అయిన తర్వాత మళ్ళీ శారీరస్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ పౌర్ణమి అనగానే మళ్ళీ వైశాఖము, జ్యేష్ఠ పౌర్ణమి మళ్ళీ వచ్చేస్తుంది. 28.5 days రైట్. సో మళ్ళీ మూవ్ అవుతుంటుంది. సో ఈ మూవ్మెంట్ అనేటువంటిది ఎప్పుడు కూడా దేని అనుసరించి ఫాలో అవుతుందంటే మన మైండ్ని అనుసరించి ఫాలో అవుతుంది. లోవర్ మ్యాన్కి అయితే ఈ రోజు చాలా అస్తవ్యస్తంగా, చాలా దిగులుగా, దిగాగా ఉంటుంది. నెక్స్ట్ వెళ్ళినప్పుడు హైయర్ సైన్స్లోకి వెళ్ళిపోతుంది. సో ఇదే మన క్లాస్ సరిగ్గా బేస్ అంతా కూడా మనకి పౌర్ణమి చెప్పేటువంటిది. సో అకల్ట్ మెడిటేషన్స్, స్పిరిచువల్ సైకాలజీలో ఈ టారస్ అనేటువంటి నెలకు సంబంధించి మాస్టర్గా ఇచ్చినటువంటి మెడిటేషన్ ఒక జస్ట్ 2 paras ఉంది. అది మనం చదువుకుని తర్వాత మనం ఒక 5 minutes బ్రేక్ తీసుకుని మెడిటేషన్లో కాదు. సో స్పిరిచువల్ సైకాలజీలో టారస్ మెడిటేషన్, ఫుల్ మూన్ మెడిటేషన్లో టారస్ మెడిటేషన్ చూస్తున్నాం. టారస్ is the sign of the great bull of the heavens. The symbol represents positivism, reliability and serviceability. The bull is among the most serviceable creatures to the man. Man has crossed the birth of the bull as he has done with the birth of the other animal symbols during the course of his evolution. The human monad has undergone the stages of various animals before it attained to the state of human birth. మనకి డార్విన్ థియరీలో చెప్పినట్టు కూడా సుమారుగా దీనికి అనిపిస్తుంది, కానీ అప్పుడు ఉండేటువంటి డిఫరెన్సెస్ వేరు. బట్ ఒక జంతు మానవుడు అనేటువంటి ప్రవృత్తి నుంచి దాటుకుని పూర్తిగా మానవుడు అనేటువంటి ఆయన రావడం అనేటువంటి కూడా మనకి కనిపిస్తుంది. అంటే ఆల్ స్టేజెస్ ఆఫ్ ద క్రియేచర్ దాటి హ్యూమన్ బీయింగ్ అనేటువంటి ఒక పర్ఫెక్ట్ బీయింగ్ కింద రావడం అనేది. ఈవెన్ నౌ ద హ్యూమన్ బీయింగ్ క్యారీస్ విత్ హిమ్ ద ట్రైట్స్ ఆఫ్ ఆల్ ద యానిమల్స్ యాజ్ అ పాస్ట్ అసోసియేషన్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్ ప్రెసెంట్ టెండెన్సీస్. రైట్. ఈ ఒక్క మాటను జాగ్రత్తగా మెడిటేషన్ చేసుకోగలిగితే ప్రపంచంలో ఉండేటువంటి ఏ జంతువుతోనైనా సరే మనం కరెస్పాండ్ అవ్వచ్చు. ఐ రిపీట్ ఇట్. ఈవెన్ నౌ ద హ్యూమన్ బీయింగ్ క్యారీస్ విత్ హిమ్ ద ట్రైట్స్ ఆఫ్ ఆల్ ది యానిమల్స్ యాజ్ ద పాస్ట్ అసోసియేషన్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్ ప్రెసెంట్ టెండెన్సీస్. వీటి దాకా ప్రెసెంట్గా ఇతని తరకు ఉండేటువంటి టెండెన్సీస్, నేచర్స్ని బట్టి యానిమల్స్ ఇతను రిఫ్లెక్ట్ అవ్వడానికి కనిపిస్తుంది. మీరు ఏదో చెప్తే ఏదో ఇది చేయడు చేయదు. సర్కస్లో వాడు ఎవడో ఉంటాడు, ఆ కర్ర చూపించి ఇలా అంటాడు, అనగానే దూకేస్తుంది లోపల నుంచి. ఇలా అంటాడు, ఒక కాలు ఎత్తుతుంది, ఇలా అంటాడు, ఇంకో కాలు ఎత్తుతుంది. వాడికి మనకు ఉండేటువంటి తేడా ఏమిటంటే వాడు దాంతో వైపు మాట్లాడుతుంటాడు, మనం దానికి ఎలా కరెస్పాండ్ అవ్వాలో మనకు తెలియదు. వెరీ సింపుల్ కదా. మనకి ఇంట్లో ఉండేటువంటి కుక్కలు, జంతువులు ఉంటాయి, పెట్ యానిమల్స్ ఉంటాయి. అవి నువ్వు అనగానే ఎవరైతే మాస్టర్ ఉంటాడో వాడు చెప్తే వినేస్తుంది. ఈ గొడవలు వచ్చినప్పుడు గట్టిగా వారి మీద వస్తూ ఉంటుంది. దాని తర్వాత టెండెన్సీని, దాని తర్వాత నేచర్ని, మనలో దాంట్లో ఉండేటువంటి కామన్ ఇన్స్టింక్ట్ ఏదైతే ఉంటుందో అదే మనల్ని ఎప్పుడు గైడ్ చేస్తుంటుంది. బికాస్ we have crossed the entire stage of an animal. Wherever you find the endurance, consistency of purpose and reliability and serviceability, you will find the bull trait manifesting through him. The bull trait manifesting through him. The bull also symbolizes fertility and seed power. The germinative and fertilizing nature we call sex is represented by the bull in astrology. జ్యోతిష సాంప్రదాయం ప్రకారము ఈ సెక్స్ అనేటువంటి దాంట్లో రిప్రజెంటేషన్ మనకి బుల్ కింద కనిపిస్తుంది చెప్పుకుంటాం. అసలు ఈ సెక్స్ తర్వాత పర్పస్ గురించి మనం చెప్పుకోవాలంటే మళ్ళీ మనకి మాస్టర్ గారు చెప్పినటువంటి వివాహ సంబంధించిన కార్యక్రమాల్లో వెళ్ళినప్పుడు ప్రజననము అనేటువంటి ఒక కార్యక్రమం ఉంటుంది. ప్రజననము అనేటువంటి ఒకటి ఉంటుంది, అంటే ద రీప్రొడక్టివ్ ఇన్స్టింక్ట్ అనమాట.
సో అటువంటి దానికి ఎలా సపోర్ట్ చేస్తాం అనేటువంటి కనుక ఉండేటువంటి యాగాలు అంటే పితృణము, ఋషురణము, దేవరణము అనేటువంటి చెప్పుకోవడం, వాటి కరెస్పాండెన్స్ కింద మనకి అప్లై అవ్వడం ఇదంతా మనకు అక్కడ కనిపిస్తుంది. ద ఫుల్ మూన్ ఇన్ టారస్ bestows the physical fullness and reproductive ability, which we call the power to germinate. Power to germinate. Man has also crossed the stage of using the bullfight as a game. This symbolizes the struggle of human consciousness to transcend the attraction of sex and translate it into the higher terms of spiritual fertilization. సో ఈ లోవర్ ఇన్స్టింక్ట్లో సెక్స్ అనేటువంటిది కాకుండా హైయర్ బీయింగ్స్లో వెళ్ళినప్పుడు ఏంటవుతుంది, స్పిరిచువల్ ఫెర్టిలైజేషన్ అన్నారు. అంటే హయ్యర్ బ్రిడ్జ్ బిగినింగ్ అనేటువంటి దానికి కాంటాక్ట్ అవ్వడం కానీ, లేదా హయ్యర్ సెన్స్ మనం గ్రాస్ చేయడం కానీ, ఇవన్నీ కూడా మనకు అక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. స్పిరిచువల్ ఫెర్టిలైజేషన్ ఇన్ ద హైయెస్ట్ సెన్స్, ద సైన్ టారస్ represents the human consciousness which has crossed the barriers of sex and which is ready to use the attraction in a higher sense. సో గురువు అనేటువంటి తమయత్వంతో అట్రాక్షన్తోనే ఫస్ట్ కొంతమంది దగ్గర అవుతారు, అట్నుంచి వాళ్ళ ఏకత్వం అనేటువంటి అక్కడ సిద్ధిస్తుందని మనం చెప్తున్నాం. The sense to attract the lower planes and the happiness, lower planes to the happiness of the highest plane, which we call the bliss. సో లోవర్ ప్లేన్స్ అనేటువంటి అట్రాక్షన్ని అలా హైయర్ ప్లేన్స్ తీసుకెళ్ళి అక్కడి నుంచి ఆనందము లేదా పరమానందం అనేటువంటి స్థితి తీసుకెళ్తారు. దట్ ఈస్ కాల్డ్ బ్లిస్. ఈ బ్లిస్ అనేటువంటి సైన్స్ మనకి ఎక్కడి నుంచి వస్తున్నారు? the sense to attract the lower planes to the happiness of the highest plane is what we call as bliss. సో ఈ బ్లిస్ అనేటువంటి దాని మళ్ళీ మనకి 2-3 కారణాలు కనిపిస్తాయి. నాన్ బిలీఫ్ అనేటువంటి ఒకటి ఉంటుంది, అపనమ్మకం నుంచి నమ్మకాన్ని ఎదుగుతాడు మానవుడు. అంటే నాన్ బిలీఫ్ టు బిలీఫ్. ఈ బిలీఫ్ నుంచి అంటే నమ్మకం నుంచి ఏమవుతుంది, విశ్వాసం అనేటువంటి వెళ్తాడు. బిలీఫ్ టు ఫెయిత్. విశ్వాసం వచ్చినప్పుడు ఏం చేస్తాడు, దాని అనుభూతిలోకి తీసుకుంటాడు. ఫెయిత్ టు ఎక్స్పీరియన్స్. వన్స్ ఎక్స్పీరియన్స్ వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే హీ రిమైన్స్ విత్ అల్టిమేట్ బ్లిస్. అనుభూతి చెందిన తర్వాత మళ్ళీ ఆనందం మిగులుతుంది, పరమానందం అనేది మిగులుతుంది. సో అపనమ్మకం నుంచి నమ్మకం, నమ్మకం నుంచి విశ్వాసం, విశ్వాసం నుంచి అనుభూతి, అనుభూతి నుంచి ఆనందం. నాన్ బిలీఫ్ టు బిలీఫ్, బిలీఫ్ టు ఫెయిత్, ఫెయిత్ టు ఎక్స్పీరియన్స్, ఎక్స్పీరియన్స్ లీడ్స్ విత్ అల్టిమేట్ బ్లిస్. సో ఈ బ్లిస్ అనేటువంటి ఎప్పుడు వస్తున్నారు మళ్ళీ? మే ద ఫుల్ మూన్ ఇన్ టారస్ bestow upon us the power to transcend the lower planes of attraction and embrace the consciousness into the fold of the highest bliss, which is the culmination of attraction. సో పరమైనటువంటి ఒక అట్రాక్షన్ అనేటువంటి హైయర్ ప్లేన్స్ అన్ని కూడా వెళ్ళిపోయి మనం చెప్పుకున్నాం స్పిరిచువల్ సైకాలజీలో బ్యూటీ అనేటువంటి దానికి ఆధారంగా మనకి ఎక్కువ ఈ టార్స్ అనే సైన్ పనిచేస్తుంది స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో. సో అటువంటిది ఒక లోవర్ నేచర్ నుంచి కాకుండా ఒక హైయర్ సైన్స్లో వెళ్ళిన తర్వాత ఏంటవుతుంది, పరమభక్తి తాదాప్యమైనటువంటి స్టేజ్కి వెళ్ళి బికమింగ్ వన్నెస్ అనేటువంటిది వస్తుంది. ఆ వన్నెస్కి ఆధారంగానే మనకి సుమారుగా ఉండేటువంటి పౌర్ణమి కూడా మనకి కనిపిస్తుంది. సో మనకి టైం లేదు కాబట్టి మనం లెక్చర్ మనం విన్నాము, రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైం. సో సారాంశం చెప్పేస్తాను, నాకు లెక్చర్ ఏమంటున్నాను. ఈ ఫుల్ మూన్ మెడిటేషన్ ఎలా చేయాలనేటువంటి మనకి లెక్చర్ మాస్టర్ ఏకీగా ఇచ్చినటువంటి ఏదైనా ఒక కామ్ అయినటువంటి ప్రదేశంలో కూర్చోమంటారు. డిస్టర్బెన్స్ అనేటువంటిది ఎక్కడ లేకుండా ఉన్నటువంటి ప్లేస్ కానీ శరీరంలో ఏ పార్ట్ కూడా బిగుతుగా ఉండకుండా చూసుకోమంటారు. అంటే ఫ్రీగా లైట్గా ఉండమంటారు. బయట ఇక్కడ టైట్గా పెట్టేసుకుంటారు, కొంచెం లూజ్ చేసుకుని కూర్చోవడం మంచిది. కానీ అలా కొంచెం ఫ్రీగా హాయిగా నీట్గా విశాలంగా ఇటు శరీరంలో ఏ పార్ట్ కూడా బాగా బిగించలేకుండా కొంచెం ఫ్రీగా ఉండేలా చూసుకోమంటారు. మొదటిది. రెండోది, చేసే ముందు కొంచెం లిక్విడ్ ఏదైనా తీసుకోమంటారు. అంటే జస్ట్ పాలు, మంచినీళ్ళు, మజ్జిగ ఏదో ఒకటి కొంచెం తీసుకుంటే అంటే స్టమక్ ఎంటీగా ఉండకుండా, తీరా కడుపు కానీ పాలు గుర్తురాకుండా, కాఫీ గుర్తురాకుండా, అంతకుమించి ఇంకేం లేదు. చేసిన తర్వాత ఏం చేయమంటారంటే కాసేపు మౌనంగా కూర్చోమంటారు. లెట్ ఆల్ ఆఫ్ us be silent for 2 minutes అనేటువంటి ఒక ప్రిన్సిపల్ కింద పనిచేస్తుంది. ఏదైనా ఒకటి చేసే ముందు కనుక మనం కొంచెం సైలెన్స్గా ఉంటే ఏంటవుతుందంటే చేయాల్సినటువంటి కార్యక్రమం మీద ముందుగా శ్రద్ధ అనేది జరుగుతుందంట. అయిన తర్వాత ఏంటవుతుందన్నారు, డీప్గా బ్రెత్ తీసుకోమన్నారు, కొంచెంసేపు హోల్డ్ చేయమంటారు, మళ్ళీ రిలీజ్ చేయమంటారు. సో అంటే మనకి పతంజలి చెప్పినటువంటి యోగ విధానంలో మనకి ఈ పౌర్ణిమ ధ్యానంలో యూజువల్గా మనం చేసేటువంటి కార్యక్రమం కూడా ఇదే అవుతుంది. గురుగారు దగ్గర మనం చేసేటువంటి మిగతా మనం చేసేప్పుడు టేక్ డీప్ బ్రీత్ ఫర్ 8 seconds, హోల్డ్ ఇట్ ఫర్ 8 seconds అండ్ రిలీజ్ ఇట్ ఫర్ 8 seconds. సో 8-8-8 completes a 24 cycle which is a correspondence with the 24 syllables of higher word called Gayatri. సో గాయత్రి అనేటువంటి పరమైనటువంటి మంత్రం చెప్పకుండా బయటకు ఉచ్చరించకుండానే అంతర్గతంగా మనోబుద్ధి అహంకారం లోపలే మనం దాన్ని బయట చేసుకుంటూ ఉంటాం. అంటే మన మనస్సుతోనే ఉచ్చరించేస్తూ ఉంటాం మంత్రాన్ని. మంత్రం అంటే అర్థమవుతాయి కదా, మనసాత్ర అయితే ఇది మంత్రం, మనసుతో ఉచ్చరించేటువంటి మంత్రం ఉంటుంది. కానీ మెడిటేషన్ చేసేటప్పుడు ఏమంటారు, ఈ మనసు అనేది తీసేయమంటారు. సో మనసు అనేది ఉండకూడదు అంటారు. మనసుతో చేసేదాన్ని మెడిటేషన్ అంటారు ఆయన మళ్ళీ.
మాస్టర్ గారు చెప్పినటువంటి మాట ఇది కూడా మనసుతో చేసేది కాదు అంటారు మెడిటేషన్ అనేటువంటి